మానవత్వాన్ని చాటుకోవటంలో, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటంలో ఆయనది ప్రత్యేకమైన శైలి. కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి కొండంత భరోసానిచ్చారు. సీఎం జగన్ సాయంతో అనకాపల్లి జిల్లా కొత్తకోట గ్రామానికి చెందిన నీరజ్ ప్రాణాన్ని నిలబెట్టుకుని ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. ఓ అన్నలా, ఓ తండ్రిలా నీరజ్ లాంటి ఎంతో మందికి సాయం చేస్తూ వారి కుటుంబాల్లో సీఎం జగన్ కొత్త వెలుగులు నింపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైద్య సేవలు సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తున్నాయి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పేదవాడి ఇంటి ముంగిటికే వైద్యం వచ్చింది. తండ్రి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీతో పేదలకి ప్రాణం పోస్తే తనయుడు వైఎస్ జగన్ ఫ్యామిలీ డాక్టర్ పేరుతో ఇంటి ముంగిటికే వైద్యాన్ని తీసుకొచ్చారు. అయితే ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ఏదో చిన్న లోపం పేదలకు ఒక్కోసారి శాపంగా మారుతోంది. అలాంటి పేద కుటుంబాలకు పెద్ద మనసుతో అండగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైద్య సాయం కోసం ఎదురు చూస్తున్న ఆ కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు అందిస్తూ భరోసా ఇస్తున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కొత్తకోట గ్రామానికి చెందిన గట్టిరెడ్డి నీరజ్ అనారోగ్య ఖర్చులు మొత్తం బరాయించి వైద్యం చేయించారు. నేనున్నానంటూ ఆ కుటుంబానికి ధైర్యం ఇచ్చి నీరజ్ ప్రాణాలను కాపాడారు. ఇక్కడ కనిపిస్తున్న యువకుడి పేరు గట్టిరెడ్డి నీరజ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. చాలా కాలంగా బోన్ మ్యారో వ్యాధితో బాధపడుతున్నాడు. నీరజ్ తల్లిదండ్రులు కూలీ పని చేసుకుంటూ బతుకుతున్నారు. తమ కుమారుడు బోన్ మ్యారో వ్యాధికి గురయ్యారని తెలియడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకు గురయ్యారు. వైద్యం చేయించడం కోసం కొడుకును తిప్పని ఆసుపత్రి లేదు. ఖర్చు 50 లక్షల రూపాయల వరకు అవుతుందని వైద్యులు చెప్పడంతో వారికి దిక్కుతోచలేదు. నిరుడు డిసెంబర్ నెలలో సీఎం జగన్ నర్సీపట్నం వస్తున్నారని తెలిసి సీఎం జగన్ను కలవడానికి వెళ్లారు నీరజ్ కుటుంబ సభ్యులు. అనారోగ్యంతో ఉన్న నీరజ్ను చూసి సీఎం జగన్ చలించిపోయారు. కన్నీరు మున్నీరవుతున్న నాగమణికి నేనున్నానని ధైర్యం ఇచ్చారు. నీరజ్ వైద్యానికి సంబంధించిన ఖర్చు తాను భరిస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన గంటలోనే ₹1,00,000 చెక్కును అధికారులు అందజేశారు. రూపాయి ఖర్చు లేకుండా మొత్తం వైద్యం చేయించిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటామని నీరజ్ తల్లిదండ్రులు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్న నిజంగా నాకు అన్నగా వచ్చాడు. నిజంగా నా కొడుకునైతే నేను చంపేసుకున్న పరిస్థితి అయితే 2 కొడుకులకి అన్నాను, కానీ ఇందులో కొడుకు నాకు చనిపోతాడన్న బాధ అంటూ వచ్చింది. కలిసిన రోజు కూడా ఇటు నుంచి వెళ్ళేటప్పుడు చూశారు. ఆ అన్నగారు చూసిన తర్వాత కూడా నన్ను కళ్ళివ్వలేదు. మొత్తం అందరం కాసు కూర్చున్నాం. కానీ అట్నుంచి వెళ్ళిపోయే టైంలో అయితే మాత్రం మా కోసం బాగా ఆపారండి. నీ అన్ననే ఉన్నానమ్మా, నీ కొడుకు నేను చూసుకుంటే బాధ్యత నాది అని నాకు హామీ ఇచ్చారు. అలాగే నాకు కూడా నా కొడుకు ట్రీట్మెంట్ కూడా నాకు అన్న మొత్తం పెట్టుకున్నారు. లేదండి, నేను ఎప్పుడైతే అతన్ని కలుస్తానని అన్న ఊహే అయితే నాకు లేదు. ఇంక ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి నాకైతే మాత్రం ఆ సహాయం మాత్రం బాగా చేశారు. ఈ ఫ్యామిలీ నా కోసం అయితే బాగా కష్టపడ్డారు. తమది మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అని నీరజ్ తండ్రి శ్రీనివాస్ తెలిపారు. మా అబ్బాయి అనారోగ్యంతో ఉండగా ఏ ఒక్క టీడీపీ నాయకుడు స్పందించలేదని, అయితే సీఎం జగన్ తన కుమారుణ్ణి ఆదుకున్నారని శ్రీనివాస్ అంటున్నారు. టీడీపీ నుంచి ఉన్నామండి. కాకపోతే మా బాబు బాగోలేనప్పుడు ఎవరో కూడా మమ్మల్ని టీడీపీ నాయకులు ఎవరో పలకరించలేదు, చేయలేదు. మా సభ్యత్వం కూడా నాకు టీడీపీలో ఉందండి. మాకైతే జగన్ గారి వల్ల జరిగిందని మా బాబుకి ట్రీట్మెంట్ అయింది తప్ప టీడీపీలో మాకు ఇన్సూరెన్స్ రావడం కానీ ఏది ఇప్పుడు వచ్చి రూపాయలు లబ్ధి మేము పొందలేదని టీడీపీలోని బోన్ మ్యారో ట్రీట్మెంట్ మొత్తం జగన్ గారి వల్ల మాకు న్యాయం జరిగింది తప్ప టీడీపీ వాళ్ళు మాకైతే ఏమీ రూపాయలు లబ్ధి పొందలేదండి. హైదరాబాద్లో తన పిల్లల్లాంటి ఎంతో మందికి సీఎం జగన్ వైద్యం చేస్తున్నారని నీరజ్ తండ్రి అంటున్నారు. జగన్ ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే తన పెద్ద కుమారుణ్ణి కూడా చదివిస్తున్నామని ఆయన చెప్పారు. ఇంకేం చేయించుకోవాలన్న పరిస్థితిలో వచ్చి అప్పుడు బొడ్డుపల్లి సీఎం గారు వస్తున్నారు, అక్కడ ఏమన్నా అవకాశం ఉంటుందేమో వెళ్ళండి అని చెప్పి వెళ్తే రోడ్ డోర్ అండి, ఎక్కడో రోడ్ డోర్ అలా నిలబడ్డామండి. నిలబడితే సీఎం గారు ఆపి మీ అబ్బాయికి ఏం పర్లేదు మొత్తం నేను చేస్తానని చెప్పి చేయించారండి. చనిపోయారండి. డాక్టర్లు ఎవరన్నా సరే 3 నెలలు 4 నెలల కంటే ఎక్కువ బతకలేదు బాబు అని చెప్పేసేవాళ్ళండి. 4 పాయింట్కి వచ్చిందండి బ్లడ్. మాట కూడా ఆడలేదు, మనిషి కూడా సన్నంగా అయిపోయి అది ఒక రకంగా ఉండి కూడా నల్లగా వచ్చి సీఎం గారి ద్వారా మేము అక్కడికి వెళ్ళడం వల్ల చేయించుకున్న తర్వాత హాస్పిటల్ మాది వెళ్దండి. హాస్పిటల్ అడుగు కూడా మేము పెట్టలేమండి. ఈరోజు తాను బతికి ఉన్నానంటే దానికి కారణం సీఎం జగన్ సార్ అని నీరజ్ అంటున్నాడు. తాను సీఎం జగన్ను కలిసినప్పుడు తనకు ధైర్యం చెప్పారని, వైద్యానికి కావలసిన మొత్తం ఖర్చు బరాయిస్తానని హామీ ఇచ్చారన్నారు. తనను మాత్రం బాగా చదువుకోవాలని సూచించారని నీరజ్ తెలిపారు. నర్సీపట్నం జగన్మోహన్ గారు రావడం వల్ల అదే కలిసాము. అక్కడికి వెళ్ళి కలవడం వల్ల జగన్మోహన్ గారు మాకు ఆ రోజునైతే 1 lakh చెక్ ఇచ్చారు. తర్వాత ట్రీట్మెంట్కి కూడా 10 lakhs రీఫండ్ చేశారు అక్కడ హాస్పిటల్కి, సిటిజన్ హాస్పిటల్ హైదరాబాద్. 1 సంవత్సరం కిందటి నుంచి బాగోలేదు. ఆ రోజు సార్ని కలిసిన వెంటనే నీకు ట్రీట్మెంట్ చేస్తాను, నీకేం కాదు, నువ్వు బాగా చదువుకో, నేను చేపిస్తానని చెప్పారు. వెంటనే ట్రీట్మెంట్ తర్వాత వచ్చే నెలలో చేయించి ఇప్పుడు బాగానే ఉంది.
వెళ్తున్నాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్. నీరజ్ మాత్రమే కాదు, నీరజ్ లాంటి ఎంతో మందికి సహాయం చేస్తూ వారి కుటుంబాల్లో వెలుగులను నింపుతున్నారు, వారి ప్రాణాలను నిలబెడుతున్నారు సీఎం జగన్. కుదిరితే ఆరోగ్యశ్రీ ద్వారా, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం చేస్తూ వారి కుటుంబాలను ఆదుకుంటున్నారు.